Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the unit 2 of TQM, which is nothing but Total Quality Management. Okay, before that, if you are new to the channel, please do subscribe and please make it to 10k subscribers. This is our goal, and share it to your friends. This will be helpful for them as well. And let's see the topics in the unit 2. Okay, the main topic is customer focus and satisfaction. Then process versus customer. That means difference between the process and the customer. Then internal customer conflict, quality focus, customer satisfaction, role of marketing and sales, buyer supplier relationships, and benchmarking, evolution of benchmarking, meaning of benchmarking, benefits of benchmarking, the benchmarking procedure, pitfalls of benchmarking. Nothing but benchmarking. Okay, so these are the topics in the unit 2. Let's see the explanation of each topic of the unit 2. So here the first topic is customer focus and satisfaction. So మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ కంప్లీట్ సబ్జెక్ట్ ఎందుకు అని అంటే ఒక ఆర్గనైజేషన్ని సక్సెస్ఫుల్ రన్ కానికి, లైక్ ప్రాఫిట్స్ని ఎక్కువ గెయిన్ చేయడానికి మనము టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేసుకోవాలి. నథింగ్ బట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ని, క్వాలిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. కస్టమర్స్కి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, క్లయింట్స్కి కావచ్చు. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ టెక్నిక్ ఈజ్ known to be now called as total quality management, and that will play a key role in the organization success. ఓకే, అందులో ఇదొక పార్ట్, లైక్ కస్టమర్ ఫోకస్ అండ్ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ కస్టమర్ ఫోకస్ అండ్ సాటిస్ఫాక్షన్ అని అంటే లైక్ మనము కస్టమర్స్ మీద ఫోకస్ చేయాలి. లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా మనం ప్రొడక్ట్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఎలా అని అంటే సపోజ్ ఇప్పుడు కస్టమర్ ఫోకస్ ఉన్నాడు. ఫస్ట్ మన కంపెనీ, సపోజ్ మన రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. మన రెస్టారెంట్కి ఒక కస్టమర్ ఫస్ట్ విజిట్ చేసిండు. సో మనం ఫస్ట్ విజిట్ చేసినప్పుడు ఒక కస్టమర్ నుంచి మన ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. లైక్ ఎలా ఉంది, మన ఫ్లాస్ ఉన్నాయా, మా ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ సర్వీసెస్ ఎలా ఉంది, సో మనం లైక్ ఇంప్రూవ్ చేసుకోవాలా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే మనము అందులో నుంచి మనం ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లైక్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్ ఫర్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ప్రొడక్షన్, రైట్? సో అందుకే కస్టమర్ ఫోకస్ అనేది ఇంపార్టెంట్. సో హియర్ కస్టమర్ ఫోకస్ ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఇది ఒక కోర్ ప్రిన్సిపల్, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ డెఫినేషన్ చూసాము. కస్టమర్ ఫోకస్ అంటే లైక్ ఫోకసింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ ప్రయారిటీస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ కస్టమర్ ఫోకస్. లైక్ కస్టమర్ ఒక రిక్వైర్మెంట్స్ని, వారి ప్రయారిటీస్ని ఫోకస్ చేయడమే మన కస్టమర్ ఫోకస్ అని అంటాము. కస్టమర్ ఆల్వేస్ కమ్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ నీ ఆర్గనైజేషన్. సో ప్రతిదానికి కస్టమర్ అనేది ఇంపార్టెంట్. లైక్ మనము మన సేల్స్ అనేవి ఎక్కువ జరగాలి అంటే కస్టమరే కదా. సో అందుకని కస్టమర్ అనే ఇంపార్టెంట్ అనమాట మన ఆర్గనైజేషన్లో, మన కంపెనీ కావచ్చు, మన బిజినెస్ కావచ్చు. సో బికాస్ వెన్ కస్టమర్ లైక్స్ అవర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, దెన్ దే విల్ రిఫర్ టు అదర్ కస్టమర్స్ అండ్ దే విల్ విజిట్ ఫ్రీక్వెంట్లీ. సో ఎందుకు అని అంటే ఇఫ్ కస్టమర్స్ మన ప్రోడక్ట్స్ నచ్చారనుకో, సో వాళ్ళు వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేస్తారు అండ్ వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ వస్తారు మన దగ్గరికి, రైట్? సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద కస్టమర్ ఫోకస్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ దట్ హెల్ప్స్ టు రన్ ఆర్గనైజేషన్ కంటిన్యూస్లీ విత్ హై గెయిన్స్. సో మనకు హై గెయిన్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇట్ హెల్ప్స్ ఇన్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్. ఎఫెక్టివ్గా ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్స్ యూజ్ కస్టమర్ ఫీడ్బ్యాక్, మార్కెట్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ రివ్యూస్ టు అలైన్ ప్రోడక్ట్ సర్వీసెస్ విత్ కస్టమర్ డిజైర్స్. సో ఇక్కడ నార్మల్గా ఆర్గనైజేషన్స్ ఎలా రన్ అవుతాయి అంటే లైక్ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని అండ్ మార్కెట్లో అనలైజ్ చేసి, లైక్ మార్కెట్లో ఏం ట్రెండ్ అవుతుంది, కస్టమర్స్ ఎక్కువ దేన్ని యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కస్టమర్ ఫోకస్ అండ్ సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్స్ గురించి చూద్దాం. లైక్ ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ హౌ కస్టమర్స్ ఆర్ లైకింగ్ అవర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే లైక్ మన ప్రోడక్ట్స్ని కస్టమర్స్ ఎంత ప్రొవైడ్ చేసి వాట్ ఈస్ ఇట్ కాల్ సాటిస్ఫై అవుతున్నారు, మన ప్రోడక్ట్స్తో ఎంత సాటిస్ఫై అవుతున్నారు ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో మన సర్వీసెస్ వాళ్ళకి నచ్చినాయి అంటే దే విల్, లైక్ మనం ఇప్పుడు స్టార్ రేటింగ్ పెట్టుకున్నాం అనుకో, అవుట్ ఆఫ్ 5 ఇఫ్ వాళ్ళకి నచ్చితే మేబీ 5 out of 5 ఇవ్వచ్చు. సో వాళ్ళకి నచ్చిన ప్రకారము దాన్ని వేసి చేసుకొని మనకు స్టార్స్ ఇస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. వెన్ ఏ కస్టమర్ సాటిస్ఫైస్ విత్ అవర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, దెన్ అవర్ బ్రాండ్ గెట్స్ ప్రమోటెడ్ ఇన్ సెవరల్ వేస్. సో కస్టమర్కి మన ప్రోడక్ట్స్ సర్వీసెస్ నచ్చాయని అంటే మన బ్రాండ్ అనేది ప్రమోట్ అయిపోతుంది. ఓకే, ఇన్ డిఫరెంట్ వేస్లో. సో ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. సో కస్టమర్ సాటిస్ఫైస్. సో ఎలా కస్టమర్ సాటిస్ఫై అవుతారు అని అంటే లైక్ బై మెయింటైనింగ్ సమ్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయడము, గుడ్ క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, ప్రొవైడింగ్ గుడ్ సర్వీసెస్, యూజింగ్ హెల్తీ ప్రోడక్ట్స్, మంచి ఆయిల్ని, లైక్ సో నేను రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లైక్ మంచి ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవాలి, హెల్తీ ప్రోడక్ట్స్. ఓకే, మెయింటైనింగ్ క్లీన్లీనెస్, డిజైనింగ్ ఎ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. So by all these factors we can satisfy our customers. It helps in overall growth of an organization or business. So ఇది ఆర్గనైజేషన్ బిజినెస్ సక్సెస్కి హెల్ప్ అవుతుంది. ఇట్ ప్లేస్ ఎ కీ రోల్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. And here the next topic is
ప్రాసెస్ వర్సెస్ కస్టమర్. సో ఇక్కడ ప్రాసెస్కి కస్టమర్కి లింక్ ఏంటిది, సో డిఫరెన్సెస్ ఏంటి. సో మనము ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని ప్రాసెస్ అంటాము, అండ్ కస్టమర్స్ తీసుకునే లైక్ ద వన్ హూ బైస్ ఆర్ ద వన్ హూ టేక్స్ అవర్ ప్రొడక్ట్స్ కాల్ యాజ్ ఎ కస్టమర్, రైట్. సో ఇక్కడ ప్రాసెస్ చూద్దాము. ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ఇంప్రూవింగ్ ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్. ఇట్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, రెడ్యూస్ ఎర్రర్స్ అండ్ ఆప్టిమైజ్ వర్క్ ఫ్లో. సో ఓవరాల్ ప్రాసెస్ అంటే ఏంటిదని అంటే లైక్ ప్రోడక్ట్స్ అనేవి గుడ్ క్వాలిటీతో అవుట్కమ్ వచ్చేలాగా, అవుట్పుట్ అనేది గుడ్ క్వాలిటీతో వచ్చేలాగా చేసేదే ప్రాసెస్. సో దట్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ విల్ బి లైక్డ్ బై ద కస్టమర్. సో ఆ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి కస్టమర్స్కి నచ్చుతాయి. ఓకే, ఇట్ ఎన్షూర్స్ కన్సిస్టెంట్ క్వాలిటీ త్రూ స్టాండర్డైజ్డ్ ప్రాసెస్. సో యాజ్ ఐ సెడ్, సో కంప్లీట్ ప్రాసెస్ ఎందుకనంటే ఒక స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ ఫర్ వాట్, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్, టు ప్రొడ్యూస్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్. ఓకే, సో హియర్ ఫస్ట్ కస్టమర్ చూసాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ చూసినాం కస్టమర్ గురించి. లైక్ మనం కస్టమర్ ఎలా చూసుకోవాలి అంటే కస్టమర్ నీడ్స్, రిక్వైర్మెంట్స్ అండ్ వాళ్ళ టేస్ట్ని బేస్ చేసుకొని మనం ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి, అండ్ గుడ్ సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్ ఫోకస్, కస్టమర్ అనమాట. సో ఇక్కడ ప్రాసెస్కి కస్టమర్కి లింక్ ఇది. సో యాజ్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ అయినాయి అనుకో, కస్టమర్కి నచ్చేస్తుంది కదా. సో అలా, సో అందుకనే లింక్ ఉంటుంది ప్రాసెస్కి కస్టమర్కి. ఓకే, కాన్సన్ట్రేట్స్. సో ఇక్కడ కాన్సన్ట్రేట్స్ అని అంటే లైక్ కస్టమర్, మనము దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తామని అంటే ఆన్ అండర్స్టాండింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ కస్టమర్ నీడ్స్. సో ఇక్కడ కస్టమర్ యొక్క నీడ్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాటిని మనం ప్రొవైడ్ చేయడం. ఇట్ డెలివర్ వాల్యూ, సాటిస్ఫాక్షన్ అండ్ మీట్స్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్. సో ఇవి ఏం చేస్తుంది అని అంటే లైక్ ప్రాసెస్ ఏం చేస్తుంది, గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏం చేస్తుంది అంటే కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తుంది అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుంది. మెట్రిక్స్ లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, కంప్లైంట్స్, లాయల్టీ. సో ఇక్కడ మెట్రిక్స్ అంటే మెజర్మెంట్స్ అనమాట. సో మనం ఎలా తీసుకుంటాము, వాళ్ళకి నచ్చిందా నచ్చలేదని అంటే లైక్ మేబీ సమ్ నచ్చలేదంటే కంప్లైంట్ ఇస్తారు, నచ్చిందంటే ఒక గుడ్ అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో అలా అనమాట, దట్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇట్ అలైన్స్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ విత్ కస్టమర్ డిజైర్స్. సో ఇది ఎందుకు అని అంటే లైక్ కస్టమర్ డిజైర్స్, వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా రిక్వైర్మెంట్స్ని, ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేయడం. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ కస్టమర్ కాన్ఫ్లిక్ట్. ఇంటర్నల్ కస్టమర్ కాన్ఫ్లిక్ట్ అని అంటే లైక్ ఇప్పుడు మన ఎంప్లాయీస్ ఉన్నారు ఒక కంపెనీలో. సో దాని లోపల మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, సేలింగ్ వాళ్ళు ఉంటారు. సో అందులో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు మార్కెటింగ్ సేలింగ్ వాళ్ళకి లింక్ ఉంటుంది కదా, రైట్. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నా అండ్ వాళ్ళు వేరే వాళ్ళతో మార్కెటింగ్ చేస్తున్నారు. సో మన ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్ అని అంటే ప్రమోటింగ్ అనమాట. సో ఒక కైండ్ ఆఫ్ ప్రమోటింగ్ చేసినప్పుడు ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది, రైట్. సో అప్పుడు సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను మార్కెటింగ్ చేయట్లేను, సో వేరే అతను సేలింగ్ ఎట్లా జరుగుతుంది, ప్రోడక్ట్ జరగదు కదా. సో ఆ విధంగా ఇలా నెగ్లెక్ట్ చేసినప్పుడు కస్టమర్స్కి కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే గొడవలు అనమాట, వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు వస్తాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ కస్టమర్ కాన్ఫ్లిక్ట్స్. సో హియర్ వి సీ ఫస్ట్ ఇంటర్నల్ కస్టమర్ అంటే ఎవరు. అండ్ ఇంటర్నల్ కస్టమర్ ఈజ్ ఎనీ వన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ హూ రిలైస్ ఆన్ యువర్ వర్క్ టు కంప్లీట్ దేర్ ఓన్ టాస్క్. సో యాజ్ ఐ సెడ్, సో ఇంటర్నల్ కస్టమర్ అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ అనమాట. ఇప్పుడు టూ ఎంప్లాయీస్ తీసుకున్నాము. సో యాజ్ ఐ సెడ్ ఇక్కడ మార్కెటింగ్ అనుకున్నాము, సేలింగ్ అనుకున్నాము. సో ఇక్కడ నేను సేలింగ్ అండ్ ఇంకొక వై పర్సన్ మార్కెటింగ్. నా ప్రోడక్ట్స్ సేల్ కావాలంటే ఫస్ట్ మార్కెటింగ్ చేయాలి, రైట్. మన ప్రోడక్ట్స్ అనేవి వేరే వాళ్ళకి తెలియాలి. సో వాట్ ఎవర్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, డీటెయిల్ మార్కెటింగ్ కావచ్చు. సో అతను మార్కెటింగ్ చేయకపోతే నేను ఎలా కంప్లీట్ చేస్తాను వర్క్. సో నా వర్క్ అనేది తన మీద డిపెండ్ అయింది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ కస్టమర్. ఓకే, సేల్స్ టీమ్ డిపెండ్స్ ఆన్ ద మార్కెటింగ్. సో సేమ్ ఎగ్జాంపుల్, సేల్స్ టీమ్ డిపెండ్స్ ఆన్ ద మార్కెటింగ్ టీమ్ ఫర్ లీడ్స్. సో ఇంటర్నల్ కస్టమర్ కాన్ఫ్లిక్ట్ అని అంటే ఇట్ అకర్స్ వెన్, ఎప్పుడు జరుగుతుంది అని అంటే వన్ డిపార్ట్మెంట్ ఆర్ ఎంప్లాయీ ఫెయిల్స్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నీడ్స్ ఆఫ్ అనదర్. సో ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఇంకొక ఎంప్లాయీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేకపోతే అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి. సో ఇప్పుడు నేను సేలింగ్, ఇంకో వై పర్సన్ మార్కెటింగ్. సో ఆ మార్కెటింగ్ పర్సన్ ప్రోడక్ట్స్ని అసలు ప్రమోట్ చేయట్లేదు, అప్పుడు నా సేలింగ్ జరగదు కదా. నా బాస్ ఏమంటాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటాడు. సో నేనేమంటా, ఎందుకు నువ్వు మార్కెటింగ్ చేయట్లేవు, అందుకే నాకు లీడ్స్ జరగట్లేదు, నా ప్రోడక్ట్స్ అనేవి సేల్ అవుతున్నాయి, నా టార్గెట్స్ అనేవి నేను రీచ్ అయ్యలేకపోతున్నా. సో అప్పుడు ఏమైతుందంటే మా ఇద్దరి మధ్యలో గొడవ అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ కస్టమర్ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ మీకు అర్థమైన విధంగా మీరు రాసేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ ఎక్స్ అండ్ వై పర్సన్ ఉంటాడు. సో ఎక్స్ ఈజ్ అ సేలింగ్ పర్సన్ అండ్ వై ఈజ్ అ మార్కెటింగ్ పర్సన్ అని చెప్పేసి. సో ఇలా మీరు అర్థమైన వర్డ్స్ రాసేసుకుంటే ఇంకొంచెం ఈజీ ఉంటుంది. డోంట్ బై హార్ట్ దీస్ పాయింట్స్. ఓకే, కామన్ కాజెస్ ఆఫ్ ఇంటర్నల్ కస్టమర్ కాన్ఫ్లిక్ట్. సో నార్మల్గా ఎందుకు జరుగుతాయి అని అంటే మేబీ పూర్ కమ్యూనికేషన్. సో నాకు వానికి కమ్యూనికేషన్ లేకపోవచ్చు అని అంటే, సో మేము ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే బ్రో కొంచెం వర్క్ చేసేసి అని చెప్పేసుకుంటాం. బట్ అదే ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోతే, నేను వానితో మాట్లాడలేకపోతే నేను ఏం చెప్పాను వానికి, రైట్. కానీ నా బాస్ నా మీదకి వచ్చినప్పుడు నేను మన దగ్గరికి పోతాను. సో అలా. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. సో వన్ టీమ్ బ్లేమింగ్ అండర్ ఫర్ డిలేస్. సో ఇప్పుడు నేనేమనంటే అరే వాడు చేయట్లేడు కానీ నేను కూడా చేయట్లేను. That is nothing but lack of accountability. Misaligned goals. Due to misaligning goals to employees will result in conflicts. సో మిస్అలైన్ గోల్స్ అంటే నేను అసలు ఆ డిపార్ట్మెంటే కాదు, మార్కెటింగ్ డిపార్ట్మెంటే కాదు, నాకు వెళ్ళిస్తాడు ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తా, కరెక్ట్ చేయను. సో మిస్అలైన్, దట్ ఈస్ నథింగ్ బట్ మిస్అలైనింగ్ ద గోల్స్ టు మిస్ పర్సన్, ద పర్సన్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దట్, రైట్.
సో దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు అంటే క్లియర్ కమ్యూనికేషన్, టీమ్ కొలాబరేషన్, ప్రాసెస్ అలైన్మెంట్, కంటిన్యూస్ ఫీడ్బ్యాక్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అని అంటే మనము లైక్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఎలా చేసుకోవాలి వర్క్ అనేది. కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ అంటే మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడము, అంటే లైక్ ఇంతవరకు వచ్చింది ప్రాసెస్ అనేది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ అలైన్మెంట్ అంటే పర్ఫెక్ట్ పర్సన్కి ప్రాసెస్ని అలైన్ చేయాలి, అసైన్ చేయాలి. టీమ్ కొలాబరేషన్ లైక్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి, టీమ్ వర్క్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్నల్ కస్టమర్ కాన్ఫ్లిక్ట్. ఓకే, అండ్ హియర్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్వాలిటీ ఫోకస్. సో క్వాలిటీ ఫోకస్ అంటే మళ్ళీ అదే. సో ఇక్కడ మనము క్వాలిటీ ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేయాలి, క్వాలిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. సో మనము క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే లైక్ గుడ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకుంటే లైక్ హెల్తీ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకుంటే గుడ్ ప్రోడక్ట్స్ వస్తాయి అండ్ గుడ్ కస్టమర్స్కి గుడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలుగుతాం. సో మొత్తం అదే పాయింట్స్, మళ్ళీ అవే పాయింట్స్ నాకు చెప్పడానికి చిరాకు వస్తుంది, బట్ హ్యావ్ టు. సో మీకు అర్థమైన వర్డ్స్ రాసేసుకోండి, బట్ డోంట్ డూ బై హార్ట్ ఆల్ దీస్ పాయింట్స్. ఇఫ్ నచ్చితే పాయింట్స్ ఇవే గుర్తుపెట్టేసుకొని రాసుకోండి. ఓకే, ఏముంది మళ్ళీ అవే పాయింట్స్. సో క్వాలిటీ ఫోకస్ మీన్స్ పుట్టింగ్ కన్సిస్టెంట్ హై క్వాలిటీ అవుట్పుట్. సో క్వాలిటీ ఫోకస్ అంటే కన్సిస్టెంట్గా అంటే ఆల్వేస్ కంటిన్యూగా హై క్వాలిటీ ప్రోడక్ట్స్ని అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేయడం. ఓకే, ఇట్ ప్లేస్ ఎ ప్రైమరీ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ ఆఫ్ సేల్స్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అని అంటే ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ. యాజ్ వి నో ఇది ప్రొడక్టివిటీలో, సేల్స్లో మనకు ప్రాఫిట్స్ రానికి, మన ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ రావడానికి ఇది ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఆర్గనైజేషనల్ సక్సెస్. సో ఐడియాస్ టు క్వాలిటీ ఫోకస్. సో మనము ఎలా ప్రోడక్ట్స్ని క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తామని సో దెర్ ఆర్ సమ్ ఐడియాస్ అనమాట. సో ఎలా అంటే మెయింటైన్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ని మెయింటైన్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ప్రొవైడ్ రెస్పెక్ట్ఫుల్ అండ్ లాయల్ సర్వీసెస్. సో రెస్పెక్ట్ఫుల్ అని అంటే వాళ్ళని గుడ్గా సార్ అని పిలవడం, మేడం అని పిలవడము, లైక్ ఒక కైండ్ ఆఫ్ సిగ్నేచర్ లాంగ్వేజ్ ఉంటుంది, రైట్. సో అలా టేక్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. ఎన్షూర్ టు మీట్ కస్టమర్ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, రైట్. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు ఒకే క్వాలిటీ కాకుండా ఇంకొంచెం హై క్వాలిటీ, బెటర్ క్వాలిటీని ప్రొవైడ్ చేసే విధంగా మనం ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఎంప్లాయ్ ఇన్వాల్వ్మెంట్. సో ప్రతి ఒక్క ఎంప్లాయీ అనేవాళ్ళు 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే రెడ్యూస్డ్ వేస్ట్ అండ్ రీవర్క్, వేస్టేజ్ అనేది జరగదు. ఇంప్రూవ్డ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇంక్రీజ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, అండ్ స్ట్రాంగ్ ఇక్కడ బ్రాండ్ అది. ఓకే, రెప్యుటేషన్, మన బ్రాండ్ అనేది హై రెప్యుటేషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద క్వాలిటీ ఫోకస్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రోల్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ సేల్స్. సో ఇక్కడ మార్కెటింగ్ అండ్ సేల్స్ మనం ఆ ఆర్గనైజేషన్స్కి ఎలా సక్సెస్కి కారణం ఎలా అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను కొత్తగా స్టార్టప్ కంపెనీ పెట్టాను. సో మార్కెటింగ్ అని అంటే మేబీ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, అండ్ సమ్ అదర్ సోర్సెస్ ఎలా అయినా కావచ్చు, మేబీ సమ్ పాంప్లెట్స్, సో అలా పోస్టర్స్. సో దాన్ని ఏమంటామంటే మార్కెటింగ్ అని అంటాం. సో ఒక దాని గురించి మనం ప్రమోట్ చేయడమే మార్కెటింగ్. సో అప్పుడు మన బ్రాండ్ అనేది, మన కంపెనీ అనేది, స్టార్టప్ కంపెనీ అనేది లైక్ ప్రమోట్ అవుతుంది, డిఫరెంట్ వేస్లో ప్రమోట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, లైక్ డిఫరెంట్ పర్సన్స్కి రీచ్ అవుతూ ఉంటుంది, లైక్ గ్లోబల్గా అందరికి తెలిసిపోతుంది. సో అప్పుడు మన ప్రోడక్ట్స్ అనేవి సేల్ జరగడము స్టార్ట్ అవుతుంది, రైట్. సో అలా ఏమవుతుంది, గ్రాడ్యువల్గా సేల్స్ అనేవి హై అయిపోతాయి. ఓకే, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సేల్స్ అనేవి. సో దట్ కైండ్ ఆఫ్ టెక్నిక్ ఈస్ కాల్డ్ యాజ్ ద మార్కెటింగ్. సో దానివల్ల సేల్స్కి లింక్ ఏంటంటే యాజ్ మార్కెటింగ్ గెట్స్ ఇంప్రూవ్డ్, సేల్స్ ఆల్సో గెట్స్ ఇంప్రూవ్డ్. సో అప్పుడు మన ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇన్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆర్ంట్ జస్ట్ అబౌట్ ప్రమోటింగ్ అండ్ సెల్లింగ్ ప్రోడక్ట్స్, బట్ ఆల్సో ఇన్ మెయింటైనింగ్ ద ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో మన టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో మార్కెటింగ్ అండ్ సేల్స్ అంటే జస్ట్ ప్రమోటింగ్ అండ్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఒకటి కాకుండా మన కస్టమర్ సాటిస్ఫై చేయడము, లైక్ మన ప్రోడక్ట్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడము. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలని అంటే లైక్ అండర్స్టాండింగ్ కస్టమర్ నీడ్స్. ఫస్ట్ మనం కస్టమర్కి కావాల్సినవి మనం తెలుసుకోవాలి. మార్కెటింగ్ అండ్ సేల్స్ టీమ్స్కి అయితే డైరెక్ట్ ఫీడ్బ్యాక్ ఉన్న కస్టమర్స్. ఇక్కడ మార్కెటింగ్ అండ్ సేల్స్ టీమ్స్ ఎలా చేస్తాయంటే డైరెక్ట్గా కస్టమర్స్ నుంచి వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకు కావాల్సిన ఏంటిది అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటిది తెలుసుకుంటారు. దే హెల్ప్ ద ఆర్గనైజేషన్ అండర్స్టాండ్ మార్కెట్ డిమాండ్స్, ప్రిఫరెన్సెస్ విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ డిజైనింగ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో వాళ్ళు ఏం చేస్తారని అంటే ఒక ఆర్గనైజేషన్కి లైక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, మార్కెట్లో డిమాండ్ ఏంటిది, ప్రిఫరెన్సెస్ చేసి లైక్ ఇవన్నీ చెప్పేశారు. ఫీడ్బ్యాక్ లూప్ టు ఇంప్రూవ్ క్వాలిటీ. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ లూప్ టు ఇంప్రూవ్ క్వాలిటీ అని అంటే లైక్ కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చిందనుకో, ఓకే నీ క్వాలిటీ మంచిగా లేదు, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవాలంటే అప్పుడు మన మిస్టేక్ తెలుస్తుంది, ఇక్కడ లాగ్ అవుతున్నాం అని చెప్పేసి, రైట్. సో అప్పుడు మనము ఇంప్రూవ్ చేసుకుంటాం క్వాలిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్ లూప్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ద యాక్ట్ యాస్ బ్రిడ్జ్ బిట్వీన్ ద కస్టమర్స్ అండ్ ఇంటర్నల్ టీమ్స్. By sharing customer complaints, reviews and suggestions, they help the company continuously improve. So as I said, ఇక్కడ కస్టమర్స్ వాళ్ళ కంప్లైంట్స్ కావచ్చు, లైక్ రివ్యూస్ కావచ్చు, ఎలా ఉందని చెప్పేసి సజెషన్స్, నువ్వు ఇది చేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ సజెషన్స్ అనేవి ఒక కంపెనీ కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ దాంట్లోనే ఎన్హాన్సింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్.
సో ఇక్కడ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని తెలుసుకోవడము, లైక్ ఎలా ఉంది ఏంది, ఓకేనా. అలా సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద కస్టమర్ జర్నీ. గుడ్ కమ్యూనికేషన్, బ్రాండింగ్ అండ్ సపోర్ట్ ఇంప్రూవ్ ఓవరాల్ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి అండ్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మొత్తం ఓవరాల్ సాటిస్ఫాక్షన్, ఎవరికి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుంది. మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్లేస్ కీ రోల్ ఇన్ సక్సెస్ ఆఫ్ ఎ కంపెనీ. సో దీనివల్ల బెనిఫిట్స్ చూద్దాం. లైక్ గ్లోబల్ రీచ్ అని అంటే అందరికి తెలిసిపోతుంది. కస్టమర్ సాటిస్ఫై అవుతారు. సో వాళ్ళు రిఫర్ చేస్తారు. రిఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే రిఫరింగ్. సో అందరికీ తెలిసిపోతుంది, మన బ్రాండ్ అనేది ప్రమోట్ అయిపోతుంది. ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అనేది చాలా అయితే, సేల్స్ కూడా చాలా అయితే. కస్టమర్ రీచ్ అండ్ ఎంగేజ్మెంట్, కస్టమర్కి చాలా రీచ్ అయిపోతూ ఉంటుంది. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద మార్కెటింగ్ అండ్ సేల్స్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ బెంచ్ మార్కింగ్. సో బెంచ్ మార్కింగ్ అంటే కంపేరింగ్ అనమాట. ఓకే, సో బెంచ్ మార్కింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ యువర్ ఆర్గనైజేషన్స్ ప్రాసెస్, పర్ఫార్మెన్స్ ఆర్ ప్రోడక్ట్స్ విత్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఇక్కడ బెంచ్ మార్కింగ్ అని అంటే, సపోజ్ నా కంపెనీ ఉంది, నా కంపెనీలో ప్రాసెస్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ నేను ఏం చేస్తానంటే బెస్ట్ కంపెనీ, ఇండస్ట్రీలో బెస్ట్ కంపెనీతోటి కంపేర్ చేసుకుంటాను. లైక్ నేను ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఎలా వెళ్ళాలి, నా గోల్ ఏంటిది, నా విజన్ ఏంటిది, సో నేను ఏ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, అంత లెవెల్కి రీచ్ కావాలి అంటే. ఓకే, సో దట్ ఇస్ నథింగ్ బట్ బెంచ్ మార్కింగ్ అనమాట. కంపేరింగ్ విత్ హైయెస్ట్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్స్ విత్ అవర్ కంపెనీ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఒక టైప్స్ ఆఫ్ బెంచ్ మార్కింగ్. సో దాంట్లో టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట కంపేరింగ్ అనేది. సో ఇంటర్నల్ అంటే కంపేరింగ్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్ ఆర్ యూనిట్స్ విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఒకటే కంపెనీ, నా కంపెనీలోనే డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది అనుకుందాము. సో ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, సో ఏది బెటర్ ఉంది, సో ఏది ల్యాక్ అవుతుంది, నథింగ్ బట్ ఇంటర్నల్ అనమాట. ఒక దాంట్లో ఒకటే కంపెనీలో, నాట్ విత్ అదర్ కంపెనీ. కాంపిటేటివ్, కంపేరింగ్ విత్ డైరెక్ట్ కంపేటర్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. సో ఇందులో డైరెక్ట్ కంపేటర్స్ అంటే సేమ్ ఇండస్ట్రీలో, లైక్ ఇప్పుడు మన సాఫ్ట్వేర్ టీమ్ ఎలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ, ఇంకోటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. సో డైరెక్ట్ మనం కంపేర్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ ఫంక్షనల్, కంపేరింగ్ విత్ సిమిలర్ ఫంక్షన్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. సేమ్ వర్క్ ఉంటుంది కదా, సిమిలర్ ఫంక్షన్స్ తోటి కంపేర్ చేసుకోవడం, ఫ్రంట్ ఎండ్. లైక్ ఓకే, జనరిక్, కంపేరింగ్ కామన్ ప్రాసెసెస్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇండస్ట్రీ. యాక్చువల్గా ఇక్కడ లైక్ దీంతో వర్క్తో సంబంధం లేకుండా కంపేర్ చేసుకోవడం. సపోజ్ ఎలా అంటే, ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్కి మనం ఎంత ప్రైసింగ్ ఇచ్చుకోవాలి. సపోజ్ రెస్టారెంట్ ఉంది, ఒకటి బావర్చి ఉంది, ఇంకొకటి వేరే రెస్టారెంట్ ఉంది, సేమ్ బిర్యానీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ బావర్చిలో 130కి ప్లేట్ అనుకుందాము. సో వేరే వాళ్ళు కూడా అట్రాక్ట్ చేయాలంటే కస్టమర్స్ ఏం చేయాలి, ఒక 10 రూపీస్ తక్కువ ఎంచుకోవాలి, లేకపోతే క్వాలిటీ మంచిగా ఉంటే ఒక 10 రూపీస్ ఎక్కువ ఎంచుకోవాలి. సో దట్ కైండ్ ఆఫ్ టెక్నిక్ అనమాట, దట్ కైండ్ ఆఫ్ కంపేరింగ్, నథింగ్ బట్ జనరిక్. ఓకే, బెంచ్ మార్కింగ్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎవల్యూషన్ ఆఫ్ బెంచ్ మార్కింగ్. ఎవల్యూషన్ ఆఫ్ బెంచ్ మార్కింగ్ అని అంటే, లైక్ ఇనీషియల్గా ఎలా ఉండేది బెంచ్ మార్కింగ్, నెక్స్ట్ లైక్ గ్రాడ్యువల్గా స్టెప్స్ లైక్ స్టెప్ బై స్టెప్ అనమాట, ఎలా ఇంప్రూవ్ అయింది. సో ఫస్ట్ స్టెప్ ఎలా వచ్చింది బెంచ్ మార్కింగ్ అనేది, సో ద నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఎలా ఇంప్రూవ్ అయింది, దానిలో ఏం చేంజెస్ వచ్చినాయి, అండ్ నెక్స్ట్ బెంచ్ మార్కింగ్ నేమ్ ఎలా వచ్చింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎవల్యూషన్ అనమాట. ఓకే, సో చూద్దాము. ఫస్ట్, బెంచ్ మార్కింగ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్ ఫ్రమ్ ఎ బేసిక్ బిజినెస్ కంపారిజన్ టూల్ టు ఏ స్ట్రాటజిక్ డ్రైవ్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ TQM. సో ఇక్కడ బెంచ్ మార్కింగ్ అనేది నార్మల్ బేసిక్ టూల్ అనమాట ఫస్ట్లో ఇనిషియల్గా. సో అది ఎక్కడి నుంచి ఎంతవరకు డెవలప్ అయింది అని అంటే, ఒక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, లైక్ ఒక స్ట్రాటజిక్ టూల్ లాగా మారిపోయింది వాట్ బెంచ్ మార్కింగ్. సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్లో ఎలా ఉండేది అంటే, లైక్ ఇన్ఫార్మల్ కంపారిజన్. ఓకే, సో టైం వచ్చేసి లైక్ టైం పీరియడ్ ప్రీ 1950s, లైక్ 1950 ముందు, లైక్ 1950 పీరియడ్లో బిజినెసెస్ వుడ్ క్యాజువల్లీ కంపేర్ ద పర్ఫార్మెన్స్ విత్ కాంపిటీటర్స్. సో ఇక్కడ బిజినెసెస్ అనేవి లైక్ కాంపిటీటర్స్తో మాత్రమే పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసుకుంటుండే ఆ స్టేజ్లో. ఓకే, నో స్ట్రక్చర్డ్ మెథడ్, మోస్ట్లీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్, వర్డ్ ఆఫ్ మౌత్. సో ఇక్కడ స్ట్రక్చర్డ్ మెథడ్ అంటే స్టాటిస్టికల్ ప్రాసెస్ ఏం లేదు, డైరెక్ట్ లైక్ అక్యురేట్ ఏం లేదు, బట్ జస్ట్ అబ్జర్వ్ చేసుకోవడం. ఓకే, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, సో అలా జస్ట్ అబ్జర్వేషన్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత 1917 పీరియడ్లో లైక్ జిరాక్స్ కార్పొరేషన్ అనమాట ఈజ్ క్రెడిటెడ్ విత్ ద పయోనీరింగ్ ఫార్మల్ బెంచ్ మార్కింగ్. సో జిరాక్స్ కార్పొరేషన్ అంటే లైక్ ఇప్పుడు స్టాటిస్టికల్ అప్రోచ్ కావచ్చు. సో ఇది జరుగుతుంది మా కంపెనీలో, నెక్స్ట్ ఇది జరుగుతుంది మా కంపెనీలో. సో దట్ ఈస్ నథింగ్ బట్ కంపేరింగ్ అనమాట. ఓకే, అండ్ 1970 నుంచి 1982 పీరియడ్, 1990 పీరియడ్లో కొంచెం ఎక్స్పాండ్ అనమాట. సో బెంచ్ మార్కింగ్ బికేమ్ పార్ట్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లైక్ TQM అండ్ ISO స్టాండర్డ్. సో డైరెక్ట్ TQM లైక్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఒక టూల్ లాగా అయిపోయింది అనమాట, అంత డెవలప్ అయింది, ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు లైక్ మోడర్న్ బెంచ్ మార్కింగ్ ప్రజెంట్ అనమాట, డేటా డ్రివెన్ అండ్ డిజిటల్. సో ఇక్కడ దీని ప్రాసెస్లో ఏంటంటే, యూజెస్ అడ్వాన్స్డ్ అనాలిటిక్స్, బిగ్ డేటా అండ్ AI టూల్స్. సో ఇక్కడ మనము డేటా అనలిస్ట్ అని, డేటా సైంటిస్ట్ అని, సో అలా యూజ్ చేసుకొని వాటి ఇన్సైట్స్ చూసుకుంటాం కదా. సో డేటా ఈరోజు ఇంత సేల్స్ అయింది, సో దట్స్ కైండ్ ఆఫ్ డేటా అనమాట. డేటాని మనము ఎలా చూసుకుంటామంటే, మేబీ యూజింగ్ డేటా అనలిస్ట్ అండ్ డేటా టూల్స్ అండ్ సమ్ AI టూల్స్ అనమాట. ఇప్పుడు అది మోడర్న్ బెంచ్ మార్కింగ్ అది. ఓకే, రియల్ టైం బెంచ్ మార్కింగ్ అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే పర్ఫెక్ట్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాము, ఒక రీల్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని షేర్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి. సో దిస్ ఈజ్ జస్ట్ డన్ బై ద డేటా అనలిస్ట్, డేటా అనలిటిక్స్. ఓకే, అవి మనం AI టూల్స్ కూడా యూజ్ చేసుకుంటాము. సో అది రియల్ టైం అనమాట.
perfect accuracy. So enabled by closed-based tools like and global access to KPIs. So this is about the evolution of benchmarking. ఏ విధంగా benchmarking అనేది వచ్చింది. సో లెట్స్ సీ ద బెంచ్ మార్కింగ్ ప్రొసీజర్ లైక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై వాట్ టు బెంచ్ మార్క్. ఫస్ట్ మనము దేన్ని కంపేర్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. లైక్ కస్టమర్ సర్వీస్ ఇచ్చిన, లేకపోతే ప్రైస్ ఇచ్చిన, ప్రోడక్ట్స్ ప్రైస్ ఇచ్చిన, క్వాలిటీనా, ప్రొడక్షన్ టైమ్నా. ఓకే, నెక్స్ట్ స్టెప్లో చూస్ బెంచ్ మార్కింగ్ పార్ట్నర్స్. మనము ఎవరు బెస్ట్ అయితే ఆ పార్ట్నర్స్ని బెస్ట్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ డేటాని కలెక్ట్ చేసుకోవాలి, కలెక్ట్ డేటా. సో అలా కంపేర్ చేసుకున్నాక డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలి, అనలైజ్ ద గ్యాప్. అలా కలెక్ట్ చేసుకున్న డేటాతో మనము ఎక్కడెక్కడ ల్యాక్ అవుతున్నామో, మన డ్రాబ్యాక్స్ ఏంటివో ఐడెంటిఫై చేసుకోవాలి. తరువాత నెక్స్ట్ ఇంప్లిమెంట్ ద ఇంప్రూవ్మెంట్స్. సో అలా ల్యాగ్ అవుతున్న ప్లేస్లో మనము మనకు కావాల్సిన ఇంప్రూవ్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, రైట్. సో తర్వాత మానిటర్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ని మనము చెక్ చేసుకోవాలి, ఓకే బెటర్ అవుతుందా, ఇంకా బ్యాడ్ అవుతుందా అని చెప్పేసి రిజల్ట్స్ని కంపేర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద బెంచ్ మార్కింగ్. ఓకే, the next topic is benefits of benchmarking. So let's see the benefits of benchmarking. What are the uses అనేది. So it encourages continuous improvement. So continuous improvement encourage చేస్తుంది. It helps set realistic performance goals. Like మన గోల్స్ని అచీవ్ చేసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది. It promotes innovation by learning from the best. సో ఇక్కడ మనము ఇన్నోవేషన్ అంటే న్యూ ఐడియాస్ని జనరేట్ చేస్తుంది. ఇట్ ఎన్హాన్సెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బై ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ. సో ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ఐడెంటిఫైస్ పర్ఫార్మెన్స్ గ్యాప్స్. లైక్ మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం అనేది లైక్ డ్రాబ్యాక్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఇట్ ఇంప్రూవ్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో అలా వచ్చింది పాయింట్. ఇట్ ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. ఓకే, సపోర్ట్ స్ట్రాటజిక్ ప్లానింగ్. లైక్ ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ని సపోర్ట్ చేస్తుంది. ప్రమోట్స్ ఇన్నోవేషన్, న్యూ ఐడియాస్ని ప్రమోట్ చేస్తుంది. ఎన్హాన్సెస్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్. సో ప్రతి ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేస్తుంది టు వర్క్ టువర్డ్స్ ద గోల్. ఓకే, దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద బెంచ్ మార్కింగ్. ఇంకా మీకు ఏమైనా పాయింట్స్ అర్థమైతే లైక్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఆన్ యువర్ ఓన్, జస్ట్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ పిట్ ఫాల్స్ ఆఫ్ బెంచ్ మార్కింగ్. ఓకే, మనకి 1 అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ బెంచ్ మార్కింగ్ ద్వారా మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవేందో చూద్దాము. పిట్ ఫాల్స్ అంటే డౌన్ ఫాల్స్ అనమాట, లైక్ డిసడ్వాంటేజెస్ కావచ్చు, డ్రాబ్యాక్స్ కావచ్చు. వైల్ బెంచ్ మార్కింగ్ ఆఫర్స్ మెనీ బెనిఫిట్స్, దేర్ ఆర్ ఆల్సో కామన్ పిట్ ఫాల్స్. లైక్ బెంచ్ మార్కింగ్ అనేది బెనిఫిట్స్తో కాకుండా దాంతోపాటు కొన్ని డ్రాబ్యాక్స్ని కూడా లైక్ ఆ డిసడ్వాంటేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అవేందో చూద్దాం. దే ఆర్ కాపీయింగ్ వితౌట్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు మనం నా కంపెనీ ఉంది, ఇంకో కంపెనీ ఉంది. సో ఆ కంపెనీ ఒక స్ట్రాటజీ ప్లాన్ అవుతుంది, బట్ ఆ స్ట్రాటజీ నాకు తెలియకుండా నేను డైరెక్ట్ కాపీ చేసి ఏమవుతుంది, మేబీ నేను ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ కాపీయింగ్ వితౌట్ అండర్స్టాండింగ్. లైక్ బ్లైండ్లీ ఇమిటేటింగ్ నథింగ్ బట్ కాపీయింగ్ అనమాట. అనదర్స్ కంపెనీస్ ప్రాసెస్ వితౌట్ అండర్స్టాండింగ్ ద కంటెక్స్ట్ కెన్ లీడ్ టు పూర్ రిజల్ట్స్. దట్ ఈస్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అది కూడా. సో నెక్స్ట్ ఈజ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ కాంపిటీటర్స్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మనం పెట్టింది ఏంటిది, లైక్ అది పట్టించుకోకుండా జస్ట్ కాంపిటీటర్స్ మాత్రమే ఫోకస్ చేస్తాం అనమాట. సో అదొక డ్రాబ్యాక్ అనమాట. బెంచ్ మార్కింగ్ ఓన్లీ అగైనెస్ట్ కాంపిటీటర్స్ మే లీడ్ టు లిమిటెడ్ ఇన్నోవేషన్. సో జస్ట్ కాంపిటీటర్స్ మాత్రమే వాళ్ళ మీదనే కంపేర్ చేసుకోవడము, వాళ్ళకి అగైనెస్ట్ అవ్వడం ఏమవుతుందంటే మనము ఇన్నోవేషన్ అనేది తగ్గిపోవచ్చు, రైట్. ద బెస్ట్ ఐడియాస్ మే కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ యువర్ ఇండస్ట్రీ. సో మనకు న్యూ ఐడియాస్ అనేవి రావు, జస్ట్ ఆ కాంపిటీటర్స్ వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా అదే చేస్తూ ఉంటాం. షార్ట్ టర్మ్ థింకింగ్. సో ఫోకసింగ్ ఆన్ క్విక్ విన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ ఇంప్రూవ్మెంట్స్ కెన్ లీడ్ టు షార్ట్ చేంజెస్. సో షార్ట్ టర్మ్ థింకింగ్ అని అంటే లైక్ ఓవర్ నైట్ అనేది సక్సెస్ అయిపోవాలి. సో ఆ కైండ్ ఆఫ్ వేస్ట్. సక్సెస్ అనేది టైం తీసుకుంటుంది, రైట్. సో ఆ కైండ్గా వర్క్ చేయాలి. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. పూర్ డేటా క్వాలిటీ. మేబీ డేటా క్వాలిటీ లైక్ అంటే డేటా క్వాలిటీ అంటే మనకి నెట్ కాదు. ఓకే, డేటా క్వాలిటీ అని అంటే లైక్ మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది మేబీ కొంచెం రాంగ్ కావచ్చు, అక్యురేట్ లేకపోవచ్చు. దాన్ని మనము పూర్ డేటా అంటాం. ఓకే, సపోజ్ ఇప్పుడు మన కంపెనీలో ఒక వీక్లో ఫస్ట్ వీక్లో ఇంత జరిగింది, ఇన్ని సేల్స్ జరిగినాయి. మేబీ ఇన్ కేస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, ఇన్అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, మనం నెక్స్ట్ వీక్లో మళ్ళీ తగ్గియచ్చు ప్రోడక్ట్స్ని. సో అది మన వాట్ ఇస్ దట్ కాల్, ప్రోడక్ట్స్ అనేవి డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సేల్స్ అనేవి డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అప్పుడు మనము దీన్ని ఒక డ్రాబ్యాక్ లాగా కన్సిడర్ చేస్తాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ పూర్ డేటా క్వాలిటీ. సో నెక్స్ట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ యాక్షన్. సో ల్యాక్ ఆఫ్ యాక్షన్ అంటే మనము లైక్ చేంజెస్ ఉన్నాయనుకో, చేంజెస్ని మనం తీసుకురాకపోవడము, ఓకే నెక్స్ట్ తీసుకొద్దాంలే అని చెప్పేసి, దట్ ఈస్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ యాక్షన్. బెంచ్ మార్కింగ్ ఈజ్ ఓన్లీ యూస్ఫుల్ ఇఫ్ ఇట్ లీడ్స్ టు యాక్షన్. సో బెంచ్ మార్కింగ్ అనేది ఎప్పుడు యూస్ఫుల్ అవుతాయనంటే జస్ట్ కంపేరింగ్ ఒకటి కాదు. సో మనకి ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నామో దానికి పర్ఫెక్ట్ యాక్షన్ని మనము తీసుకోవాలి, అప్పుడు మాత్రమే బెంచ్ మార్కింగ్ అనేది యూజ్ అవుతుంది. అంతేగాని నేను కంపేర్ చేసుకున్నా, ఓకే నా డ్రాబ్యాక్స్ ఇవి అని తెలుసుకున్నంత వరకే ఉంటే అది జరగదు, సక్సెస్ కాదనమాట. బట్ మనము ఆ డ్రాబ్యాక్స్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి బై పర్ఫార్మింగ్ యాక్షన్స్. అంటే మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సమ్ ఆర్గనైజేషన్స్ కలెక్ట్ డేటా బట్ ఫెయిల్ టు ఇంప్లిమెంట్ చేంజెస్. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా అంటే ఓకే డేటా మొత్తం కలెక్ట్ చేసేది, బట్ చేంజెస్ మాత్రం తీసుకురాదు. ఓకే, దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆర్ పిట్ ఫాల్స్ ఆఫ్ ద బెంచ్ మార్కింగ్. అనదర్ టాపిక్ ఈజ్ బయర్ సప్లయర్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ బయర్కి సప్లయర్కి రిలేషన్షిప్ ఎలా ఉండాలి, సప్లై చేసేవాళ్ళు తీసుకునేవాళ్ళు. ఓకే, ఇన్ TQM స్ట్రాంగ్ బయర్ సప్లయర్ రిలేషన్షిప్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డెలివరింగ్ కన్సిస్టెంట్ క్వాలిటీ, రెడ్యూసింగ్ కాస్ట్ అండ్ ఇంప్రూవింగ్ ఓవరాల్ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ
టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో స్ట్రాంగ్ బయర్ సప్లై రిలేషన్ అనేది చాలా అవసరము. ఎందుకు అని అంటే లైక్ ఒక పర్ఫెక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనము ప్రొవైడ్ చేయడానికి కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం. ఇప్పుడు నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఒకే సప్లయర్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రొడక్ట్స్ని. అప్పుడు ఏమవుతుంది, కాస్ట్ అనేది వాళ్ళు తక్కువ చేస్తారు కదా, లైక్ మనకు ఒక కైండ్ ఆఫ్ డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తాడు. సో అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలా అనమాట. సో ఆ కీ ఎలిమెంట్స్ చూద్దాము. లైక్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్, మనకు ఒక లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది, ట్రస్ట్ ఉంటుంది, అండ్ ఓపెన్ కమ్యూనికేషన్, ట్రాన్స్పరెన్సీ. ఓపెన్ కమ్యూనికేషన్ అంటే ఏమైనా ఉన్నా కూడా డైరెక్ట్ చెప్పేసుకుంటాం అనమాట. మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్, మనకు వాళ్ళ మీద ట్రస్ట్ ఉంటుంది. షేర్డ్ నాలెడ్జ్ని కూడా షేర్ చేసుకుంటాము. స్టేబుల్ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ ఉంటాయి. క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, రెడ్యూస్డ్ కాస్ట్ రెడ్యూస్, లైక్ డిస్కౌంట్ అనమాట. ఫాస్టర్ డెలివరీ, మన కోసము ఫాస్ట్గా పంపిస్తాడు. ఇన్నోవేషన్, మేబీ కొత్త ఐడియాస్ కూడా చెప్పొచ్చు. సో వాటికి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ చూద్దాము. లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ బయర్ సప్లయర్ రిలేషన్స్. సో అవి యూజ్ సప్లయర్ క్వాలిటీ అగ్రిమెంట్స్. సో మనము సప్లయర్ క్వాలిటీ అగ్రిమెంట్స్, లైక్ నాకు ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ కావాలి అని చెప్పేసి కొన్ని అగ్రిమెంట్స్ మనం ముందే తీసుకోవాలి. ఓకే, రెగ్యులర్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్స్ అండ్ ఆడిట్స్. సో ఎవాల్యుయేషన్స్ అంటే మనం ఎలా పర్ఫామ్ ఉంది, మన ప్రోడక్ట్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, సేల్స్ అనేవి ఎలా జరుగుతాయి అని చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఎవాల్యుయేట్ చేయడం, చెక్ చేయడము, ఓకే, మెజర్ చేయడము. ప్రొవైడ్ ట్రైనింగ్ సపోర్ట్ టు కీ సప్లయర్స్. సో వాళ్ళకి కొన్ని ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎంకరేజ్ 2-వే ఫీడ్బ్యాక్, అక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి, లైక్ 2-వే, ఇక్కడ నుంచి కస్టమర్ నుంచి అండ్ సప్లయర్ నుంచి feedback తీసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద బయర్ సప్లయర్ రిలేషన్షిప్స్. సో దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ద యూనిట్ 2, and please do subscribe our channel. Our target is to hit the 10K subscribers, and like the video and share it to our friends. అది చాలా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. And all the best for your future. Thanks for watching.